అందరికీ నమస్కారం. శ్రీ హెర్బల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనందరికీ ఎంతో ఉపయోగపడే నల్లేరు కాడ పచ్చడి గురించి తెలుసుకుందామండి. ముందుగా లేత నల్లేరు కాడలు కోసుకోండి. లేతవే కొయ్యండి. 3 గుంట్లు వరకు కోసుకున్నాక చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ నల్లేరు కాడకి లైట్గా దురద పుట్టి గుణం ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నల్లేరు కాడ వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి. దీనికి తీగిల్లా ఉన్నాయి కదా, అవి తీసేయండి. ఇప్పుడు ఆకులు ఉంచేయండి. ఈ నల్లేరు కాడకి చుట్టూ నల్లగా ఈసులా ఉంటుందండి. ఆ ఈసు నేను వీడియోలో చూపిస్తున్నట్లు చాకు తీసుకుని ఈసంతా తీసేయండి. మీరు ఈసు తీయకుండా పచ్చడి తయారు చేసారనుకోండి, ఇది కడుపులోకి వెళ్ళి అరగదండి. అందుకు మనం ఈసంతా తీసేసుకోవాలండి. ఈసు తీసాక చిన్న చిన్న ముక్కల కింద తరుగుకోవాలండి. తరిగాక వాటర్లో వేసి శుభ్రం వాష్ చేసుకోవాలండి. వాష్ చేసాక ఒక చిల్లుల బుట్టలో వేసామనుకోండి, వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి. వచ్చాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నల్లేరు కాడ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామండి. కారం 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, ఉప్పు కొళ్ళుప్పు వాడాలండి, లేదా సైంధవ లవణం వాడడం శ్రేష్టం కూడానా. మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. మామిడికాయ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, ఎండుమిర్చి 10, కరివేపాకు రెమ్మలు 4, నువ్వుల నూనె 1/2 కప్పు. ఈ పచ్చడికి శ్రేష్టమైన నువ్వుల నూనె తప్ప ఇంకేది వాడకూడదండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందామండి. మన దగ్గర మట్టి పాత్ర ఉంటే చాలా మంచిదండి, లేకపోతే ఇనప బాణీ పెట్టుకోండి. ఆ 2 చాలా మంచివండి. లేకపోతే ఇత్తడి పాత్ర ఉన్నా పెట్టుకోండి. అల్యూమినియం పాత్ర మాత్రం వాడొద్దండి. నా దగ్గర ఇనప బాణీ ఉంది, నేను అదే పెట్టానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకునండి. ఆ బాణీ పెట్టి మనం ఆయిల్ పొయ్యాలండి. 1/2 కప్పు ఆయిల్ పట్టేస్తండి. ఇంకా ఎక్కువ పట్టినా ఆశ్చర్యపోకలదు. 1/2 కప్పు అయితే కన్ఫామ్గా పడుతుంది. ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కాక అందులో ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు వేసి సువాసన వచ్చేదాకా వేపాలండి. అవి వేగాక అప్పుడు మనం నల్లేరు కాడ ముక్కలు పక్కన పెట్టాం కదండి, తెచ్చి ఇందులో వెయ్యాలి. వేసి బాగా కలపాలండి. అలా చిన్న మంట మీదే మనం మిక్స్ చేస్తూ కలపాలండి. చేసాక బాగా దగ్గర పడిపోయి నల్లేరు కాడ కలర్ మారుతుందండి. కలర్ మారాక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అనగా కారం, పసుపు, ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చల్లారేక రోట్లో వేసి రుబ్బుకోవాలండి, లేదా మీ ఓపికను బట్టి మిక్సీలో రుబ్బుకోండి. నేనైతే రోట్లో రుబ్బుకున్నాను. రోట్లో రుబ్బుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందని రుబ్బానండి. అంటే ఇప్పుడు అందరికీ రోట్లు కావాలంటే కుదరవండి. ఇప్పుడు మనం అందరూ అపాయింట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి చాలా మట్టుకి దొరకకపోవచ్చండి. దొరికిన వాళ్ళు రోట్లో రుబ్బుకోండి, దొరకని వాళ్ళు మిక్సీలో రుబ్బుకోండి. నేను రోట్లో రుబ్బడం వల్ల నేను వాటర్ వేయవలసిన పని లేకుండా పచ్చడంతా నలిగిపోయిందండి. ఇప్పుడు ఈ నల్లేరు కాడ పచ్చడి సగం వరకు నలిగిపోయాక 80% నలిగిపోయాకనండి మామిడికాయ ముక్కలు వేసి రుబ్బేసేయడమేనండి. రుబ్బేసి గిన్నెలో తీసుకోవడమేనండి. అంతే, నల్లేరు కాడ పచ్చడి రెడీ అండి. ఇది చేయడం పెద్ద కష్టం ఏమీ కాదండి. కాకపోతే ఫస్ట్ చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. తర్వాత ఇప్పుడు చాలా ఈజీగా చేసేస్తున్నామండి. కాకపోతే ఈ నల్లేరు కాడ పచ్చడి తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నది మన ఆయుర్వేదంలో మన ఋషులు ఎప్పుడో చెప్పారండి. పూర్వకాలం మన అమ్మమ్మలో, తాతమ్మలో, నాయనమ్మలు ఈ పచ్చళ్ళన్నీ వాడడం వల్ల వాళ్ళకి మోకాలు నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, కీళ్ళు అరిగిపోవడం కానీ, ఇరిగిపోవడం కానీ తెలియదండి. ఇప్పుడు జనరేషన్కి మనందరికీ కూడా ఇదే ప్రధాన సమస్య కింద మారిపోయిందండి. మనం అందరూ కూడా ఈ నల్లేరు కాడ ఎక్కడున్నా ఒక్కొక్క కొమ్మ తెచ్చి కప్పెట్టుకుంటే బోల్డ్ మొక్కల కింద ఎదిగిపోతుందండి, బోల్డ్ పాకేస్తుందండి. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి నల్లేరు కాడ ఎక్కడ సేకరించాలన్నదే. ఆ వీడియో చూడలేని వాళ్ళు చూడండి. ఇప్పుడు ఈ నల్లేరు కాడ మనం వారానికి ఒక 4 సార్లు తిన్నా, మొత్తం ఫుడ్ అంతా తినేసినా కూడా మనకి ఏమీ హాని చెయ్యదండి. ఇది మలబద్ధకాన్ని దూరం చెయ్యగలదండి. జీర్ణ వ్యవస్థకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆవేశం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతాయి. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఈ పచ్చడి ఈరోజు తినేసాను రేపు తగ్గిపోతే అంటే అలా కుదరదండి. మనం కంటిన్యూగా తినాలండి. వారానికి ఒక 4 days అన్నా తింటే మనకి ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న నొప్పులు ఇలా పచ్చడి తిన్న వెంటనే తగ్గిపోతాయని ఎవరు చెప్పలేదండి. మనం వాడగా తగ్గుతాయండి. కాకపోతే ఈ నల్లేరు కాడ వాడడం వల్ల ఈ మోకాల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి, నొడాల్లో ఎన్నిపోతుల్లో గ్యాప్లు వచ్చిన వాళ్ళకి కూడా గుజ్జు పెట్టే అవకాశం చాలా మట్టికి ఉందని మన ఆయుర్వేదంలో మన ఋషులు మన గ్రంథాల్లో చాలా విషయాలు పొందుపరిచి ఉంచారండి. ఆయుర్వేదం అన్నది ఇప్పుడు పుట్టబడింది కదండి, మనం పుట్టకుండా ఎప్పటి నుంచో పుట్టబడిందండి. మన రామాయణం, మహాభారతం, భాగవతం పుట్టకుండా ముందు నుండి
ఉన్నదండి ఆయుర్వేదం అన్నది. కాకపోతే ఆయుర్వేదం అంటే వేడి చేసేదని అందరూ అనుకుంటారు. కాదండి, ఏది కూడా మనకి హాని చేసేది కాదండి. మనం దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మా గురువుగారు అయితే నల్లేరుకాడ పచ్చడి, నిలవ పచ్చడి కూడా చెప్పారండి. చింతకూర చింతపండుతో చేసుకోవచ్చని. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. నిమ్మకాయతో కూడా తయారు చేసుకోవచ్చండి. నల్లేరుకాడ వడియాలు, నల్లేరుకాడ అప్పడాలు, నల్లేరుకాడ పులుసు కూడా చెప్పారండి. నెక్స్ట్ వీడియోలో ఎవరైనా కామెంట్ చేస్తే అవి కూడా తయారు చేసి చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.